హాయ్ అండి. ఇది ఒక కొత్త టెక్నాలజీ. డైరెక్ట్ టు మొబైల్ అనేటటువంటి టెక్నాలజీ ఇది. ఇది ఎట్లా పనిచేస్తుందంటే, మనం పూర్వకాలంలో యాంటెన్నా పెట్టుకొని టీవీలో ప్రసారాలు ఎట్లయితే చూసినామో, అట్లా ఇది కూడా పనిచేస్తుంది. ఇది 2025 ఎక్స్‌పోలో మనకు దీన్ని ఎగ్జిబిట్ చేశారు. ఇది కంప్లీట్‌గా మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్ ఇది. ఇది ఇంతవరకు మనము డేటా కన్జ్యూమ్ చేసుకొని, అంటే ఇంటర్నెట్ ద్వారా మనము మా స్ట్రీమింగ్ గానీ, ఏదైనా కానీ చూస్తున్నాము. అంటే సినిమాలు గానీ ఇట్లాంటివన్నీ. కానీ ఇది మామూలు ఫీచర్ ఫోన్‌లో కూడా వీడియోలు డైరెక్ట్‌గా వచ్చేస్తాయి. అంటే స్ట్రీమ్ చేస్తారు. అంటే ఎఫ్ఎం లాగా ఎట్లయితే ఆడియో చేస్తారో అట్లే మనకు పాతకాలంలో టీవీలో మనం ఎట్లయితే యాంటెన్నా పెట్టుకొని బొమ్మలు చూస్తాంటిమో, అట్లా రిమోట్‌లో ఉండే వాళ్ళకి కూడా దీన్ని మనం చూసేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంకా మన దేశంలో రిమోట్ ఏరియాస్‌లో ఉండేటువంటి వాళ్ళు ఇంకా ఇంటర్నెట్ యూజ్ చేయడం లేదు. అంటే ఇన్‌కమ్ 10,000 కంటే తక్కువ నెలకు ఉండేవాళ్ళు ఇంకా వాడటం లేదని వాళ్ళని కూడా దీనిలోకి తీసుకొని రావాలనే ఉద్దేశంతో దీన్ని గవర్నమెంట్ మేక్ ఇన్ ఇండియా ప్రాడక్ట్‌గా కాన్పూర్ ఐఐటీ వాళ్ళు దీన్ని తయారు చేశారు. ఇది ఇంతే కాకుండా ఎమర్జెన్సీ సమయంలో ఎప్పుడైనా ఎర్త్‌క్వేక్, ఫ్లడ్స్ ఇట్లాంటివి నేచురల్ డిజాస్టర్స్ ఉన్నప్పుడు కూడా అలర్ట్ పంపించడానికి కూడా ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది. మామూలుగా ఎస్ఎంఎస్ ఇట్లాంటివి యాప్స్ పంపిస్తున్నాం. అట్లా కాకోకుండా దీన్ని డైరెక్ట్‌గా వీడియో రూపంలో వాళ్ళకి స్ట్రీమ్ చేయొచ్చు. అంతేకాదు గవర్నమెంట్ ఇంకా ప్రజలకు దగ్గరవ్వడానికి కూడా ఇది చాలా రకాలుగా ఉపయోగపడుతుందని చెప్పి అంటున్నారు. ఇది త్వరలో చాలా పాపులర్ కాబోతుందని అనుకుంటున్నాను. థాంక్ యూ.